సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దీపావళి సందడిగా సాగుతోంది. మంచు లక్ష్మి టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణలోనూ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగర వీధుల్లో బాణసంచా మోత హోరెత్తుతోంది. చిచ్చుబుడ్లు, కాకరవత్తుల వెలుగులు విరాజిమ్ముతున్నాయి. నల్గొండలో జనం టపాసులు కాలుస్తూ ఆనందంలో తేలియాడుతున్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో వీధులు దద్దరిల్లుతున్నాయి. విజయవాడలో నివసిస్తున్న ఉత్తరాది ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాదిన 5 రోజుల పాటు సాగే దీపావళి వేడుకలను ఇక్కడ కూడా ఆచరిస్తున్నారు. వ్యాపారాలకు సంబంధించిన కొత్త పద్దు పుస్తకాలు అమ్మవారి వద్ద ఉంచి 3 రకాల పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజాధికాల్లో పాల్గొన్నారు. సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటూ లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. గాది స్థాపన చేసేసి అమ్మవారిని గాది మీద కూర్చోబెట్టేసి కొట్లో అమ్మవారిది గాది పరుపు అవి అని ఉంచి దాని మీద కూర్చోబెడతాం అనమాట. అది ఆ అమ్మవారిది కనీసం ఒక్క సంవత్సరం వరకు మా అమ్మగారు క్షేమంగా కూర్చోవాలి, మమ్మల్ని క్షేమంగా చూడాలని చెప్పి మేము కోరుతాం. హిందూ వాళ్ళు అంతా ఉగాదిలు పూజలు చేసి పుస్తకాలు కొత్తగా పెడతారు. కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తారు. మొన్న మార్వాడి జైన్స్ వాళ్ళు మొత్తం జైన్స్ దీపావళికి లక్ష్మీ పూజన చేసి మొత్తం అది డీలర్కి పిలిపించి స్వీట్ పంచుతాం. ఇవాళ నుంచి మేము కొత్త పుస్తకాలు చోపడా పూజ చేస్తాం. లక్ష్మీ పూజ చేసేసి చాలా బయట ఊరి నుంచి అందరు కస్టమర్స్ కూడా వస్తారు మాకు ఇవాళ. సో అందరు ఇవాళ బోణి చేయటం, ఇవాళ బిజినెస్ కూడా అవుతుంది అండ్ లక్ష్మీ పూజ చేస్తున్నాం మేము. Hey!
లైవ్లో ఉంది సార్. ఇక్కడ నువ్వు ఇక్కడే ఉన్నా నాతో మీదరా. ఓకే ఒక్క ఫ్లాట్లోనే ఉంటాం సార్. ఇదంతా 2 ఫ్లాట్లు అండి, బట్ ఒక ఫ్లాట్లోనే ఉంటారు మొత్తం అంతా కూడా. సో ఆల్వేస్ ఇది ఎప్పుడు ఉంటుందండి. ఈరోజు దీపావళి కాబట్టి కంపల్సరీ నేను కేటాయించాల్సిందే సార్, ఎందుకంటే పిల్లల్ని మిస్ అవ్వకూడదు, నా ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు. బట్ సినిమా కన్నా ఏది పెద్దది కాదు సార్, సినిమాయే మెయిన్. కాకపోతే ఏంటంటే అనుకోకుండా నాకు రేపు జర్నీ ఉంది, రాజమండ్రి వెళ్ళాల్సిన పని ఉందండి. సో అందువల్ల ఒక పూట గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ ఈరోజు వీళ్ళతో చేసి బయలుదేరి వెళ్తున్నాను సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఈటీవీ ప్రేక్షకులకి ముందుగా, ఈటీవీ ప్రేక్షకులకి, తెలుగు ప్రజానికానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి అంటేనే లైటింగ్, దీపం. సో అందరి లైఫ్స్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు లైటింగ్లో వెలుగుతూ ఉండాలని చెప్పి ఆశిస్తూ మీరందరూ బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. థ్యాంక్ యూ అండి, మీ బోయపాటి సింగ్. థ్యాంక్ యూ.